విభాగింపబడినట్టు వారుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. మొదట ఏం జరిగిందండి ఏమండి? వేగముగా వీచు గాలి వంటి బలమైన ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా పుట్టెను. తర్వాత ఏం జరిగింది? వారు కూర్చుని ఉన్న ఇల్లంతా కూడా నిండెను. ఏం నిండిందంట? మొదట మనం చూస్తే అందరూ ఒక చోట కూడి ఉన్నారు పండుగ దినమున. మనం చూస్తే ఇశ్రాయేలీలందరూ ఒక చోటను దిగారు. వాళ్ళకి ఆహారం కావాలి. దేవుడు దిన ప్రయాణం అంతా ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా ఏమండి అగ్ని జ్వాలల వంటి నాలుకల చేత విభాగింపబడినటువంటి పరిశుద్ధాత్మ ఆ గృహం అంతా ఇల్లంతా కూడా నిండిపోయింది. ఏం చేస్తే నిండింది చెప్పాలా? ఏం చేస్తే నిండింది? ప్రార్థన చేస్తే, స్తుతులు చెల్లిస్తే ఏం జరిగింది? ఏం జరిగిందండి? పరిశుద్ధాత్మ ఏమండి బలమైన గాలి పరిశుద్ధాత్మ సన్నిధి నుండి పరిశుద్ధాత్మ ఏమంటే ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన ఇల్లు దేవుని యొక్క కృప చేత నిండాలి అనంటే, మన ఇల్లు దేవుని యొక్క ఆశీర్వాదము చేత నిండాలి అనంటే, మన కుటుంబము దేవుని యొక్క కృప చేత మనం నిండాలి అనంటే ఏమండి అది నలుగురున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్న కుటుంబంలో ఎంతమంది ఉన్నా వారందరూ కూడా సర్వసమృద్ధితో నింపబడాలి అనంటే ఏమంటే మేలుకరముగా, సమాధానకరంగా, దీవెనకరముగా నింపబడాలి అనంటే మనం చేయవలసింది ఏంటి అనంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తి చేత నింపబడతాము, అంత కృప చేత నింపబడతాము, అంత దీవెన చేత నింపబడతాము. మనము సర్వసమృద్ధి కలిగి జీవించాలి అనంటేది సుఖముగాను నెమ్మదిగాను మనం బ్రతకాలి అనంటే, సంతోషముగా మనం ఉండాలి అనంటే, సమాధానముగా మనం ఉండాలనంటే, ఆరోగ్యముగా మనం ఉండాలి అనంటే, మెండైన దీవులు మనకు అనుగ్రహింపబడాలి అనంటే దేవుని యొక్క కృప చేత నింపబడాలి. దేవుని స్తోత్రం. నింపబడిన తర్వాత ఏం జరిగింది? అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? అన్య భాషలతో మాట్లాడుతూ ఒక్కొక్కరికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తామండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంట్లో ఎంతమంది పని చేస్తూ ఉంటాం మనం ప్రతిదినము? ఎంతమంది పనికి వెళ్తూ ఉంటాం? చాలా ఇళ్లలో, చాలా కుటుంబాలలో, చాలా గృహాలలో ఎంతమంది పనికి వెళ్తూ ఉంటారు అని అంటే, ఇదిగో ఒకళ్ళు వెళ్ళారనుకోండి కుటుంబంలో ఇద్దరో ముగ్గురో ఇంట్లో ఉంటారు. ఇద్దరు వెళ్ళారనుకోండి నలుగురు ఇంట్లో ఉంటారు. ఒక్కలే వెళ్ళారనుకోండి అందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరి మీద పడినట్టు భారం? ఇక అందరూ ఖాళీగా ఉన్నట్లే కదా. ఎవర్రా ఇంట్లో బాధ్యత కలిగింది? ఎవర్రా ఇంట్లో కష్టపడేది? ఎవర్రా ఈ కుటుంబంలో అన్నీ చూసుకునేది? ఎవర్రా ఈ కుటుంబంలో అన్నీ తెచ్చిపెట్టేది? ఎవర్రా ఈ కుటుంబంలో అన్నీ చూసుకునేది అంటే మనం చెప్తాం. అప్పుడు చక్కగా చెప్తాం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అనంటే మనం ఏమని చెప్తాం? అప్పుడు నీ పని ఏంటి బాబు అంటే, నీ బాధ్యత ఏంటి బాబు అనంటే, నువ్వేం చేస్తూ ఉంటావునంటే, నువ్వే పనికి వెళ్తావు, ఏ ఉద్యోగం చేస్తావునంటే అప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మరి సమాధానం ఉండాలి అనంటే నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నువ్వు నింపబడాలి. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఆశీర్వాదము చేత, దేవుని యొక్క దీవెన చేత మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి వాక్యము తెలియచేస్తుంది, ఆ కుటుంబంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఉన్నవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా నింపబడ్డారు. అందరికీ పని కలిగింది. మరి మన జీవితంలో, మన కుటుంబంలో అలాగే ఉండాలనంటే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనంటే, ఎవరి బాధ్యత వాళ్ళు కలిగి ఉండాలంటే, నువ్వు నిత్యము ఎడతెగక ప్రతిదినము ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఏమండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, కుటుంబంలో ఉన్న భర్త కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఉన్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన చిన్నపిల్లలమైనా, యవన బిడ్డలమైనా, పెద్దవారమైనా, ఎవరమైనా మనకిచ్చిన తలాంతుని బట్టి మనకి ప్రార్థన వరం ఉంటే ప్రార్థన చేయాలి. ఆరాధించే వరం ఉంటే ఆరాధన చేయాలి. స్తుతించే వరం ఉంటే స్తుతించాలి. ఖచ్చితంగా ఆయనను మనము భయభక్తులు కలిగి ఆయనను కొలవాలి, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి. ప్రతి దినము కూడా ఆయన కృప మనతో ఉండాలి. ఆయన కృప చేత మనం నింపబడాలి అని వాక్యము తెలియజేస్తుంది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు, ఎడతెగకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి దేవుని సన్నిధి నుండి ఏమండి వాళ్ళందరికీ పుర్రెళ్ళు వచ్చినాయి. అందరూ సమృద్ధి కలిగి ఉన్నారు. వారందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. వారు నింపబడ్డారు. వాళ్ళ వాక్శక్తి కొలది ఎవరికి వారే ఏమండి అన్య భాషలు వాక్శక్తిని అనుగ్రహించుకున్న వాళ్ళది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి వారే మన పని మనం చేసుకోవాలంటే, ఎవరికి వారమే మన బాధ్యతలు మనం కలిగి ఉండాలంటే, ఎవరికి వారమే మనం శక్తి కలిగి మనం పని చేయాలంటే, ముందుకు నడవాలి అని అంటే, నీవు దేవుని సన్నిధి నుండి సమాధానం వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ మాటలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడులో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి